చూస్తున్నారు, గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయెల్. గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది ఇజ్రాయెల్. ఎయిర్ స్ట్రైక్స్ సాయంతో భారీ భవనాలను పేల్చివేస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో వందలాది మంది మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. గాజా స్ట్రిప్ ను వదిలి వెళ్లిపోతున్నారు పాలస్తీనియన్లు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం గ్రౌండ్ క్లియరెన్స్ కి సంబంధించి మాట్లాడుతోంది ఇటు ఇజ్రాయెల్. ఏకంగా 10 లక్షల మంది గాజా సిటీలో ఉంటే ఇప్పటికే 3,50,000 మంది వదిలి వెళ్ళిపోయారు. ఇంకొక 2,50,000 మంది విడిచి వెళ్ళిపోయేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ చెబుతున్నట్టుగా ప్రస్తుతం ఇటు ఇంటర్నేషనల్ మీడియా అవుట్లెట్స్ చెప్తున్న సందర్భం. ఈ క్రమంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. భవనాలు ఏ స్థాయిలో అక్కడ పేలుతున్నాయనేది. ఇజ్రాయెల్ చేస్తున్న ఎయిర్ స్ట్రైక్స్, వైమానిక దాడుల్లో ఇటు గాజా అతలాకుతలం అయిపోతోంది. కొద్ది రోజుల క్రితం యునైటెడ్ నేషన్స్ కూడా ఆందోళన వెలుబుచ్చిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ పరిస్థితులు అంత దారుణంగా మారుతున్నాయి. రోజు రోజుకి అక్కడ పరిస్థితులు మరింత సంక్షోభానికి దిశగా, మరింత ఇబ్బందికర వాతావరణంలోకి కూరుకుపోతున్న పరిస్థితి. ఈ క్రమంలో ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇజ్రాయెల్ ఒకటే చెబుతోంది, పూర్తిగా గాజాను స్వాధీనం చేసుకుని తీరుతామంటోంది. గ్రౌండ్ క్లియరెన్స్ కి సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. حسبي الله ونعم الوكيل حسبي الله ونعم ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఒకటే చెప్తోంది, ఆ మెయిన్ స్టేజ్ ఆఫ్ గ్రౌండ్ అసాల్ట్ హ్యాస్ బిగిన్ అంటోంది. అంటే కీలకమైన ఘట్టానికి చేరుకుంటోంది అంటూ కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పుకొస్తోంది. మరి ముఖ్యంగా ఇటు వైమానిక దాడులతో, దాంతోపాటు ఇటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అంటే 3 దళాలు ఉంటాయి కదా, త్రివిధ దళాలకు సంబంధించి త్రివిధ దళాలతో ఇటు దాడికి పాల్పడుతున్నట్టుగా ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఒకటే చెప్తోంది, 3,000 మంది హమాస్ ఇటు గాజా సిటీలో ఉన్నారు అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తోంది. మరి ముఖ్యంగా పాలస్తీనియన్లు ఇటు పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటు గాజాలో ఉన్న పాలస్తీనియన్లు పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తోంది. ఒకటే చెప్పడం జరుగుతోంది, ఎప్పటి నుంచో గ్రౌండ్ అసాల్ట్కి సంబంధించి అంటే పూర్తిగా గాజా సిటీని, గాజా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామని చెప్పి ఇజ్రాయెల్ చెబుతున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలకు ఇప్పుడు మరింత ఆజ్యం పోసినట్టయింది. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇప్పటికీ కొంతమంది పారిపోయారు, మరి కొంతమంది పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. 10 లక్షల మంది ఆ ప్రాంతంలో ఉన్నారంటూ కూడా ఇటు చెప్పిన నేపథ్యం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సంబంధించి. దీంట్లో 3,50,000 మంది ఇప్పటికీ పారిపోయారు. ఇంకొక 2,00,000 మంది పారిపోవడానికి సిద్ధంగా ఉండారంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ చెప్తుంటే అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా ఇటు హమాస్ని క్లియర్ చేసి గాజాని స్వాధీనం చేసుకుంటామంటోంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ దృశ్యాలను చూద్దాం. ప్రస్తుతం గాజాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నారు మీరు. పూర్తిగా విధ్వంసం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఆందోళన వెలుబుచ్చుతోంది యునైటెడ్ నేషన్స్. ఐక్యరాజ్య సమితి ఒక అలారం ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఏమంటోంది యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ? ఒకటే మాట అంటోంది, ఇజ్రాయెల్ హ్యాడ్ కమిటెడ్ జెనోసైడ్ ఇన్ గాజా. ఇజ్రాయెల్ కాల్డ్ దట్ అసెస్మెంట్ స్కాండలస్ అండ్ ఫేక్ అంటోంది. సో మీరు చూడొచ్చు, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కూడా ఒకటే అంటున్నారు, గాజాలో ఏం జరుగుతోందో అది హరెండస్ అంటున్నారు ఆయన. అలాగే
ఆ యుద్ధానికి సంబంధించి పాలస్తీనియన్ టెరిటరీ వాజ్ మోరల్లీ పొలిటికల్లీ అండ్ లీగలీ ఇంటాలరబుల్ అంటూ కూడా చెప్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం గాజాను మాత్రం విడిచిపెట్టేదే లేదంటోంది ఇజ్రాయెల్. వైమానిక దాడులకు పాల్పడుతున్న పరిస్థితి. ఏకంగా ఐరన్ అంటే ఇనుప గుళ్లతో, ఒక విధంగా చెప్పాలంటే పెద్ద పెద్ద ఇనుప గుళ్లతో ఇటు ధ్వంసానికి పాల్పడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. దాడి జరిగిన తర్వాత అక్కడ ఆ పరిస్థితులు ఒకటే చెప్తోంది ఇజ్రాయెల్. అక్కడ ఉన్నది హమాస్ నేతలు. హమాస్కి ఆశ్రయం కల్పించేలా అక్కడ ఏర్పాట్లు, భవనాలు ఉన్నాయి తప్ప మరి ముఖ్యంగా ఆ ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అది పూర్తిగా హమాస్కి సంబంధించిన కీలక నేతలు ఉన్నారు తప్ప అక్కడ ఉన్నది ప్రజలు కాదు. ప్రజలు కూడా ఆల్రెడీ మేము ఎప్పుడో చెప్పాం, హమాస్కి కనుక ఆశ్రయం కల్పిస్తే ఆ ప్రాంతాలను మేము పూర్తిగా ధ్వంసం చేస్తామని చెప్పి వాళ్ళు అదే పాల్పడుతున్నారు. అందుకే మేము హమాస్ నేతలే టార్గెట్గా భవనాల మీదకి దాడులకు పాల్పడుతున్నాం తప్ప అక్కడ సామాన్య ప్రజలు మాకు లక్ష్యం కాదు అంటూ తనను తాను సమర్థించుకుంటోంది ఇటు ఇజ్రాయెల్. బట్ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. యునైటెడ్ నేషన్స్ ఆందోళన వెలుబుచ్చుతోంది. జరుగుతున్న దాడులని చాలా దారుణమైన దాడులు అంటూ పేర్కొందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే కనుక రోజు రోజుకి పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయా ఇటు గాజాలోంటి అటువంటి మాట వినిపిస్తోంది. గాజా స్ట్రిప్ మరి ముఖ్యంగా పాలస్తీనియన్లు ఒక సుమారుగా 10 లక్షల మంది పాలస్తీనులు ఉంటే దాంట్లో 3,50,000 పైచిలుకు మంది ఇప్పటికే పారిపోయారు. ఇంకొక 2 లక్షల పైచిలుకు మంది పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తున్న క్రమం. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ విధ్వంసం మాత్రమే అక్కడ ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తుంటే అర్థం చేసుకోవచ్చు. పాలస్తీనియన్ లోకల్ హెల్త్ అథారిటీస్ ఏం చెప్తున్నాయంటే ఇజ్రాయెల్ స్ట్రైక్ ఒక వెహికల్ని హిట్ చేసింది. మరి ముఖ్యంగా నిరాశ్రయులను తీసుకువెళ్తున్న వాహనం మీద దాడికి పాల్పడింది. అది కూడా ఇటు దక్షిణ కోస్తా ప్రాంతానికి సంబంధించి దక్షిణ కోస్తాలో ఉన్న ఆ రోడ్డు మీద గాజా సిటీ మీద దాడికి పాల్పడింది. ఈ క్రమంలో 100 మంది చనిపోయారంటూ, గాజా సిటీలో 100 మంది దుర్మరణం పాలయ్యారంటూ ఇటు పాలస్తీనియన్కి సంబంధించి లోకల్ హెల్త్ అథారిటీస్ చెబుతున్నమాట. దాంతోపాటు ఇజ్రాయెల్ మిలిటరీ ఈ అంశానికి సంబంధించి వెంటనే కమెంట్ చేయలేదు. బట్ జరుగుతున్న పరిణామ క్రమానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అబూ మొహమ్మద్ హమాద్ మరి ముఖ్యంగా ఈ నేతలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఒకటి చెప్పడం జరుగుతోంది. కొంతమంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయాం, మరికొంతమంది గాయాల పాలయ్యారంటూ కూడా చెబుతూనే తమ సొంత మనిషి ఒకరిని కోల్పోతున్నాం, మరి ముఖ్యంగా కొంతమంది అయితే ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అమెరికాకు ఇటు ఇజ్రాయెల్కు మధ్య కొన్ని రోజులుగా, ఇంకా చెప్పాలంటే 2-3 రోజులుగా, ఇంకా చెప్పాలి అంటే దాదాపు గత 2-3 వారాలుగా ఇటు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 2 సార్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని కలవడం జరిగింది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఈ క్రమంలో ఇటు అమెరికాకు అలాగే ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న పరిణామ క్రమాల గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఈ దాడులు మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతోంది. మీరు చూడొచ్చు, గత కొద్ది రోజులుగా ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకటే చెప్తున్నాడు, ఆ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటాం, ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఇటు హమాస్ ఫ్రీ కంట్రీగా మార్చేస్తాం, మొత్తం అక్కడ విడిచి వెళ్ళిపోండి అంటూ కూడా అర్థం వచ్చేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు మరింత బలం చేకూర్చేలా ఉన్నాయి ఇటు ఇజ్రాయెల్ దాడులకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిస్థితి అంటే ఏ స్థాయికి వెళ్ళిపోతుందో చూడొచ్చు. ఒకసారి ఆ దాడికి సంబంధించిన దృశ్యాలను చూద్దాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్ట్రీమింగ్ కాంటెంట్, వీర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. جبتها
لا حصر الآن نعم. خليك يا الله راح الدفاع عن దృశ్యాలు మీరు చూడొచ్చు, ఎక్కడ చూసినా గాజా వ్యాప్తంగా ఆహాకారాలే. ఆకలితో అలమటిస్తున్న పాలస్తీనియన్లకు ఇప్పుడు ఇది అంటూ ఉంటారు కదా, మునిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా మారింది ప్రస్తుతం అక్కడ పరిస్థితి. మహిళలు, చిన్నారులు, వీళ్ల మీద దాడి జరుగుతున్న క్రమం. అక్కడ భవనాల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. నిరాశ్రయులను తరలిస్తున్న పరిస్థితి అయినప్పటికీ అక్కడే దాడులకు పాల్పడుతున్నారంటూ కూడా వాళ్ళు ఆందోళన వెలుబుచ్చుతున్న పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఖాన్ యూనిస్ నగరం, అక్కడ ఆ ప్రాంతంలో దాదాపుగా మనకి నిరాశ్రయులు మరి ముఖ్యంగా అక్కడ గుడారాలు వేసుకొని నివసించే క్రమం. అక్కడ దాదాపుగా అక్కడి నుంచి రఫా సరిహద్దు అంటే ఈజిప్ట్ వైపు వస్తున్న క్రమం. ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఎటువంటి దుస్థితి నెలకొందో మీరు చూడొచ్చు. ఒకనొక క్రమంలో మానవీయ సాయం అందించేందుకు రఫా సరిహద్దుకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అక్కడ కూడా వెళ్ళాలంటే, ఆ ప్రాంతం గుండా కూడా వెళ్ళాలంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కి సంబంధించి పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు పూర్తిగా ఆ ప్రాంతం బాంబుల మోతతో మారుమోగిపోతోంది. ఇప్పటికీ ఆకలి కేకలు వినిపించిన ఆ ప్రాంతం ఇప్పుడు ఆహాకారాలతో మారుమోగిపోతోంది. గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. ఎలాగైనా పూర్తిగా ఆ గ్రౌండ్ ఒక విధంగా చెప్పంటే అసాల్ట్ అంటే పూర్తిగా ప్రాంతం మీద దాడి చేస్తాం అని చెప్పడం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. బహుశా మరికొద్ది రోజుల్లోని ఇంకా ఆ ప్రాంతం అంతా కూడా ఇజ్రాయెల్ హస్తగతం అయిపోతుందేమో. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరిచి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వేరే డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒక్కసారి ఆ దృశ్యాలను చూద్దాం. حسبي الله ونعم الوكيل. حسبي الله ونعم الوكيل. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.